अजोऽपि सन् अव्ययात्मा भूतानां ईश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवामि आत्ममायया। స్వగురు స్తోత్రం. శ్రీధర శివరామాఖ్య కృష్ణ సాందీపాన్వయముర్విన్ విఖ్యాత వాసిష్ఠ సంప్రదాయమందెన్నగానా ప్రజ్వలితోజ్వల జ్ఞానాగ్నిన్ సర్వ సమత్వమునందే పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. కైవల్యాశ్రమదారులై మహినన్నదగిన వచ్చయై బృహత్ వాసిష్ఠ సాంప్రదాయ మెచ్చరిల్లెడు. ప్రఫుల్లత నుడివిన పలుకులెల్లా మంత్రోక్తులై పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. ముముక్షు జనహృత్యంగమమై సార్వజనీన సమకాలీ సమదర్శన సముత్పుల్లమయ్యే జ్ఞాన ప్రచోదితమగు నీదు వాక్సుదారసమెల్లా పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. అసమాన బోధావబోధలన్ ప్రబోధగా తన్నెరిగి తానరుగు మరుగు గురిగా సరి చోణితలమునే అసీర లక్ష్యార్థమందితి పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. సర్వము నెరిగి శూన్యం వైన తానెరుకయని తత్రహితమే పరబాహ్యమని అస్తతనువులు నిరసించి తురీయాతీతమన్నా తానరుగుననే పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. ద్వైతాద్వైత విశిష్టాద్వైతములన్నీ వాసిష్టమై యోగ యోగ సంస్కారములనిల్ల భస్మీకరింప బృహత్ వాసిష్ఠ సర్వసార పూర్ణోపనిషత్సుదయే పూర్ణ ప్రబోధాన్వయా నిర్భయానంద నమోస్తుతే. అత్యాశ్రమివై వెలిగెడు పటుతర బ్రహ్మకళమించి నిష్కళయై
வீதி கல்லந்தை நீவார சுகாகிரமை நீரவமை நிரீகமை అచలమైన పూర్ణ ప్రబోధాన్వయ నిర్భయానంద నమోస్తుతే సదోతిష్టమై నుత్కృష్టమై సర్వజనామోద సువిచార సులభగ్రాహ్య సన్నిష్టతం సదాచార నిరంధ్ర నిర్విషయ నిర్వికార నిర్విచారతనున్నా పూర్ణ ప్రబోధాన్వయ నిర్భయానంద నమోస్తుతే. ఇతి సద్గురు విరచిత స్వగురు స్తోత్రం సంపూర్ణం. పాంచజన్యం పూరించిన నగారా నుంచి రెండవ రోజు ప్రశ్నలు. గురువు గారు, మీరు భగవద్గీత పట్ల కలిగించిన ఆసక్తితో ఒక సాధకుడు తన ప్రశ్నలకు సమాధానం కోరుతున్నాడు. ప్రశ్నలు: కృష్ణుడు అర్జునుడికి బోధించింది భగవద్గీతనా, లేక సూర్యునికి చెప్పినది భగవద్గీతనా, లేక 800 సంవత్సరాల క్రితం జ్ఞానేశ్వరి చెప్పినది భగవద్గీతనా, లేక మీరు చెబుతున్నదే భగవద్గీతనా? ఇదంతా ఎందుకు అడగాల్సి వస్తుందంటే, మొట్టమొదట ఎవరు ఎప్పుడు ఏ కాలంలో ఈ భగవద్గీతను చెప్పారు, ఎందుకు వారు ఆ సమయంలో చెప్పాల్సి వచ్చింది, ఎందుకు మహానుభావులందరూ భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుంటున్నారు, దీన్ని వినటం వలన మాకు ప్రయోజనం ఏమిటి, ఆనాటి పరిస్థితులే ఈనాడు కూడా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? వీటికి సమాధానం చెప్పగలరు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. మీ ప్రశ్నలు నైవేద్యం పెట్టారు, సమాధానం తీర్థ ప్రసాదాలుగా స్వీకరిస్తాం. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. కవితమ్మ గారు. జనులార జనన మరణములను దొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివెదా మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జనులలో లక్షణయుతులైన వారికి ఈ పరిపూర్ణ బోధ జనన మరణ భ్రమను తొలగిస్తుంది. గురుముఖంగా శ్రద్ధతో విన్నవారు జన్మరహితులు. సంతోషం. మీ ప్రశ్నల్లో చివరి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. అంటే ప్రయోజనం లేకుండా మందబుద్ధి కూడా ఒక పని చేయడు. కాబట్టి ప్రయోజనం ఆశించడం అనేది మానవ ధర్మం. రైట్, చాలా సంతోషం అండి. చివరి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. మిగతా ప్రశ్నలకు తరగతి అయ్యేలోపు వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను సమాధానం. రాకపోతే మళ్ళీ పరిప్రశ్న గ్రూప్ లో ఉంచండి. చాలా సంతోషం అండి. మానవ జన్మలో జనన మరణాల రహస్యాన్ని తెలుసుకోవడమే మానవ జన్మ లక్ష్యమని గుర్తించాలి. అయితే దేనికైనా కూడా, ఏ లక్ష్యానికైనా కూడా అనుబంధ చతుష్టయము అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం శాస్త్రం నిర్ణయించిందండి. చతుష్టయము అంటే 4 అంశాలు, అనుబంధము అంటే ఒక లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి 4 అంశాలను చతుష్టయం అంటాం. ఇక్కడ అనుబంధ చతుష్టయాన్ని గురించి చెప్తున్నా చూడండి. విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. విషయం ఏంటి? మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? నాకు ఏంటి ప్రయోజనం అంటున్నారు కదా. ముందుగా
నేనెవరు అని తెలుసుకోవడం అనేది ప్రధానం అండి. దాని కొరకు జీవ బ్రహ్మముల ఏకత్వాన్ని తెలుసుకుంటే, నన్ను నేను తెలుసుకుంటే సరిపోతుంది అనుకున్నారు. కానీ అది విషయం కాదంటున్నారు అచల ఋషి అది విషయం కాదంటున్నారండి. మరి అసలు విషయం ఏంటిదంటే, జనన మరణాలు లేవని నాకు నేనుగా నిర్ధారించుకుంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అచల ఋషి నిర్ణయం అండి. ఇది విషయం. అనుబంధ చతుష్టయంలో మొదటిది అయిందండి. 2, సంబంధం ఏంటినంటే, నాకు జనన మరణాలు ఉన్నట్టు నాకు తెలుస్తా ఉంది కదా, అది కేవలం నేను కల్పించుకున్నదే అనే విషయాన్ని అచల ఋషి ద్వారా గుర్తించడమే ప్రధానాంశం అండి. 3, ప్రయోజనం ఏంటి? మీరు అడిగారు ప్రయోజనం. జనన మరణాలు లేవని ఎవరికి వారు గురుముఖంగా గుర్తించి జన్మరాహిత్యం చెందడం ప్రయోజనం అని ఇందాక కవితమ్మ గారి గానంలోను కృష్ణప్రభువుల సమాధానంలోను విన్నాం. మరి దీనికి అధికారం కావాలి కదా. మనం అధికారులు కాదా లేదా ముందు తెలుసుకుందాం. మనం అధికారులు ఇప్పటికి చాలా మంది కాలేదని చెప్పాలి. దానికి కారణం నిన్న మనం 5 విషయాలని చూసాం. నా వాయిస్ వినిపిస్తుంది కదండి మన నాగేశ్వర ప్రసాద్ గారు? వినపడుతుందండి, సరిగ్గా వినపడుతుంది గురుగారు. మీకు మధ్యలో ఒక ప్రశ్నలు నేను అడుగుతూ ఉంటానండి. మీ ప్రశ్నలు తీరాలంటే నేను మిమ్మల్ని మళ్ళీ కొన్ని ప్రశ్నించాలి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు ఈ అనుబంధ చతుష్టయంలో చివరిది అధికారి. మనం అధికారులు కావాలంటే ఈరోజు మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. గీతాయజ్ఞం 2021లో ఇంతకు ముందే ఆదిత్య 2021 అనేటువంటి ఒక మిషన్ కనిపెట్టడం అయింది. దాన్ని నాకంటే ముందే కిషోర్ రెడ్డి గారు ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ అనుమతితో ఆ యొక్క మిషన్ సాయంతో ఈ రోజు డేట్కి అప్డేట్ చేసి దాన్ని ఈ రోజు తెలుసుకుని మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుంటామండి. దీనికి అధికారి ఎవరు అంటే, లక్షణయుతులై సాధనా సంపన్నులైన మానవులందరూ అధికారులే. అయితే సాధనా సంపత్తి కావాలంటే కూడా ఇప్పుడు మనం దానికి అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు మనం కాలచక్రం దగ్గరికి వెళ్తాం. కాలచక్రం భారతీయ కాలగణన కిషోర్ రెడ్డి గారి దీన్ని రూపొందించినటువంటి వారి అనుమతితోనే దీన్ని ముందు ప్రదర్శిస్తున్నాం. ముందుగా ఈ మిషన్ మీకు పరిచయం చేసడానికి ముందుగా మీకు విషయం చెప్తున్నానండి. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ ద్వారా మీ అందరి చేతికి ఒక ప్రియదర్శిని సత్యపేటకి ఒకటి వచ్చి ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. పాతవంతా పక్కన పెట్టేసి ఈ ప్రోగ్రాం కోసం మీరు కొత్తగా ఫ్లిప్కార్ట్ లో తెచ్చుకున్నారు కదా, అందులో దాని యొక్క ప్రభావం ఏంటంటే మనకేం కావాలని అది వస్తుందండి. మీరు ఏది తలుచుకుంటే, మీరు ఏది పెట్టుకుంటే అది వస్తుందండి. కాబట్టి ఇదంతా మీరు మీ చేతిలో ఉండేటువంటి ప్రియదర్శిని ఆ సత్యపేటకి ఏదైతే ఉందో ఇది కళ. గుర్తుపెట్టుకోండి, కళలో మీరు మెలకు అనుకుంటున్నారు, మెలకువలోనే మీరు కలగంటున్నారు. ఇది కళ కాదు, మెలకువ కాదు, ఇది వైష్ణవ మాయ. ఆ మాయతోనే ఈ యొక్క ఆదిత్య 2021 అనేటువంటి ఈ యొక్క భారతీయ కాల గణన అనేది ఈ యొక్క యంత్రం తయారైందండి. మరి ఇందులో ఎక్కడానికి మీరంతా ఇప్పుడు సిద్ధమని అనుకుంటున్నా నేను. ఎందుకంటే అనుబంధ చతుష్టయం గురించి చెప్పాం కాబట్టి 107 ఇంకొక రావాలి. 108 మంది నిన్న మనం కార్యక్రమం ప్రారంభమయ్యేటప్పుడు 108. మరి 108వ గురువు గారితో ఈ యొక్క ఇది ప్రారంభం అవుతుందండి. 109 ఎక్కువే వచ్చారా, సంతోషం. 109 మంది ఉన్నారు. అందరూ మీరు జాగ్రత్తగా ఈ కాలచక్రంలో ప్రయాణించడానికి మీరు సిద్ధం కావాలి. నాగేశ్వర ప్రసాద్ గారు చెప్పండి గురుగారు. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా చూడండి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే మీరు అడిగిన ప్రశ్నలంతా దీనికి లోపలే ఉంటాయండి. ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది మీరు చూస్తున్నారు. ఈ మిషన్ లో ఆల్రెడీ మనకు పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడానికి కూడా విజయ్ కుమార్ గారు ఉత్సాహంగా ఉన్నారు. చాలా సంతోషం. మరి వారు గేర్ మారుస్తూ ఉంటారు, నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. యంత్రం కనిపెట్టింది ఒకరు, డ్రైవింగ్ చేసేది ఒకరు, గేర్లు మార్చేది ఒకరు. ఇందులో మనం కాలానికి అతీతంగా ఉండే విషయాన్ని తెలుసుకుని వచ్చేస్తే అప్పుడు కాలంలో ఉండే విషయం తెలుసుకోవడం సులభం అవుతుందా కాదా? అవునండి. ఇప్పుడు మనం కాలాతీతానికి వెళ్ళబోతున్నామండి. చూడండి, ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది, భూమి ఎప్పుడు పుట్టింది, మనం భూమి మీద ఉన్నాం కదా. కాలం ఎప్పుడు మొదలైంది, మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నామా అంటే 2100 సంవత్సరాలు అయింది భూమికా, లేకపోతే మనిషి మనుగడక? అసలు మన సైన్స్ పుస్తకాల్లో లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్తారేంటి? అసలు భూమిపై కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక 4 విషయాలు తెలుసుకోవాలండి. సో మీ గేర్ మార్చండి. ఇప్పుడు చూడండి, సెకండ్ గేర్ లోకి వచ్చాం మనం. ఇప్పుడు జీవం ఉందా లేదా అని ప్రశ్నించారు కాబట్టి ఈ జీవాన్ని గురించి క్లియర్ గా మీకు చెప్పి ఆ తర్వాత గేర్ నెక్స్ట్ దీంట్లోకి వెళ్తామండి. జీవం
అంటే మనం జీవిస్తున్నాం అనుకుంటున్నాం కదా, దీన్ని కాస్త మీకు క్లారిఫై చేశాను. ఒక 5 నిమిషాలు చూడండి. పదార్థము, ప్రాణము, జీవము, జ్ఞానము, ఈ 4 పదాలకు అర్థం తెలుసుకుందాం. చూడండి, పదార్థము అంటే దిస్ ఇస్ ఫిజికల్ ఆర్డర్, అంటే సాయిల్, వాటర్, మెటీరియల్, అంటే మట్టి, ఇసుక ఇవంతా ఉంటాయి కదా, ఇది భౌతికమైనటువంటి పదార్థాలు. దీని యొక్క లక్షణం ఏంటంటే కంపోజిషన్, డికంపోజిషన్ అండి, కలవడం, విడిపోవడం. అర్థమవుతుంది కదా స్వామి? అవునండి, అవును. పదార్థం యొక్క, ఇప్పుడు మీరు కూర్చున్నటువంటి కుర్చీ, మీరు పెట్టుకుంటున్నటువంటి ఆ ప్రియదర్శిని, ఆల్రెడీ నేను మీ దగ్గర అందరి దగ్గర ఇచ్చినా కదా, మీరు చూస్తున్నారు ఆ ప్రియదర్శిని పేటిక, ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కూడా కలవడం, విడిపోవడం దాని ధర్మం. అంతకంటే దానికి ఎక్కువ ఏం లేదనమాట. మనం ఏం పెడితే అదే మనకు వినిపిస్తుంది. ఇది పదార్థం అండి. నెక్స్ట్ ప్రాణస్థితి. ప్రాణస్థితిలో ఏముంటుంది? చెట్లు, మొక్కలు అని గుర్తుపెట్టుకుంటుంది. చెట్లు మొక్కలకి కలవడం, విడిపోవడంతో పాటు ఇంకో ధర్మం ఉంటుంది. అదేంటంటే శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఎక్స్ట్రా. చూడండి, మొదటి దానికి 1 గుణం, రెండో దానికి 2 గుణాలు. ఇప్పుడు జీవస్థితికి వస్తున్నాం. ఇంతకు ముందు జీవం ఉందా లేదా అడిగారు కదా మీరు. అక్కడ జీవం అంటే చూడండి, పదార్థము, ప్రాణము కలిసిన తర్వాతనే జీవం ఏర్పడుతుంది. ఇక్కడ పంచభూతాలను మీకు మళ్ళీ పరిచయం చేస్తున్నానండి. భూమి అనేది పదార్థం అండి, అవునా? అవునండి. నీళ్లు అనేది ప్రాణస్వరూపం అండి. భూమి పదార్థము, నీళ్లు అనేది ప్రాణస్వరూపం, ప్రాణానికి ఆధారం నీళ్ళండి. ఈ 2 ఇట్లా ఉంటే ఇందులో మనసు అనేది గాలి సంబంధం అండి. గాలి సంబంధం అంటే వాయువు యొక్క అంశ మనస్సు, ఓకేనా? తర్వాత ఆకాశం యొక్క మనసే ఊంగొడుతున్నటువంటి, చెప్తున్నటువంటి జ్ఞాత. అంటే ఆకాశ వాయువులు మనసుగాను, జ్ఞాతగాను ఉంటున్నాయి. దానికి వస్తువేది? భూమి, నీళ్లు కలిసి రక్త మాంసాలుగా ఈ దేహం ఉంటుంది. దీని మార్పులు చెందడానికి పైన ఆకాశ వాయువులతోనూ, కింద ఉండేటువంటి భూమి జలంతోనూ కలిసి అగ్ని అనేది రూపించుతోంది. రూపు, అగ్ని వల్ల రూపు కదా మనకు. అవునండి. అగ్ని వల్ల పదార్థం ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి మారుతుంది. అది మన దేహంలో వైశ్వానర అగ్ని, మీకు తెలుసు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు తినేటువంటి 4 రకాల ఆహార పదార్థాలని జీర్ణం చేసి మార్పించి నీ శరీరాన్ని మార్పు చెందిస్తా ఉండేది అగ్ని. అవునండి. అంటే ఆకాశ వాయువుల అంశతో మార్పు చెందడానికి భూమి, నీటిని ఆధారంగా చేసుకుని అగ్ని మార్పు చెందిస్తూ ఉంది. ఇప్పుడు 3వ దగ్గరకు వస్తున్నాం. చూడండి, ఈ జీవస్థితి అనేది 3వ స్థితి. అంటే మనిషి తప్ప మిగతా అన్నింటినీ దీని కింద పెట్టండి. మళ్ళీ బిగ్ క్లారిటీ. పదార్థ స్థితి కలవడం, విడిపోవడం. ప్రాణస్థితి శ్వాసక్రియ, దీని కిందికి చెట్లు, మొక్కలు వస్తాయి. జంతు స్థితి లేకపోతే జీవస్థితి, జీవం అంటే అన్ని జీవరాశులు దీని కిందికి వస్తాయి. నెక్స్ట్ చివరగా జ్ఞానం అండి, జ్ఞానం. ఈ 3 అర్థమైనట్టేనా? బాగుందండి, కరెక్ట్ అండి. చూడండి, పదార్థానికి కలవడం, విడిపోవడం ఒకే గుణం, ప్రాణానికి 2 గుణాలు. ఏది? కలవడం, విడిపోవడంతో పాటు శ్వాసక్రియ. జీవస్థితికి 3 గుణాలు, అంటే కలవడం, విడిపోవడం, శ్వాసక్రియ, జీవించాలనే ఆశ, జీవం, ఇంకేం లేదండి. విల్ టు లివ్ అంటే 1, 2తో పాటు జీవించాలనే ఆశ కూడా దానికి ఉంటుంది. ఇప్పుడు దోమ నేను కొట్టాలనుకుంటే అది ఏమైతుంది? దోమ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అదే జీవించాలనే ఆశ, జీవించాల్సిన ఆశ. అతి తీసుకుంటే ఒక జీవం పరిగెత్తుంది అనమాట. ఇంతవరకు సరే, ఈ హ్యూమన్ బీయింగ్ జ్ఞాన స్థితి అనేది ఒక మనిషికి విశేషంగా ఉంది కదా. అవునండి. జ్ఞాన స్థితిని గురించి ఫ్రూట్ సలాడ్ తర్వాత క్లాస్ లో మనం పండ్ల పెంపకంలో ఈ జ్ఞానాన్ని గురించి మరింత వివరంగా చెప్తాను మీకు. ఇప్పుడు మనం కాలచక్రంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి జ్ఞానానికి అతీతంగా, కాలానికి అతీతంగా ఉండేదాన్ని పరిశీలించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. మీకు ఫ్రూట్ సలాడ్ రేపు అందిస్తానండి. చూడండి, ఇప్పుడు జ్ఞాన స్థితికి వస్తే 4వది ఉందండి. 4వది అంటే నా శరీరం తల్లి కడుపులో కలిసింది, భూమి కడుపులో మళ్ళీ విడిపోతుంది. క్లియరా? అవునండి, అవునండి. శ్వాసక్రియ జరుగుతుందా? జీవం ఉందా? జీవించాలనే ఆశ ఉంది. 4వది ఎక్స్ట్రా ఏంటంటే హ్యాపీలీ, నేను ఆనందంగా జీవించాలి అనేది మనిషి లక్ష్యం. ఎవరన్నా సరే, ఇప్పుడు ప్రస్తుతం వింటున్నటువంటి 125 మంది కాకుండా ఇంకెవరైనా కూడా రేపు ప్రశ్నించండి. మానవ లక్ష్యం ఓన్లీ ఆనందంగా జీవించడం మాత్రమే. ఐశ్వర్యం కూడా దాంట్లో భాగమే. ఆనందంగా జీవించడం మాత్రమే మనిషి లక్ష్యం. ఏమంటారు? అవునండి. అయితే ఆనందంగా జీవించాలంటే ఆనందానికి అతీతమైన దాన్ని చూసి రాకుండా ఆనందంగా జీవించే వీలుందండి?
కుదరదు కదా. ఉమ్. కాబట్టి ఇప్పుడు మనం చిన్నగా భూమికి దగ్గరగా ఉండే గ్రహం ఏది? ఆ, అక్కడికి వెళ్తాం. భూమికి దగ్గరగా ఉండే గ్రహం, భూమికి ఉపగ్రహం ఏదండి? భూమికి ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడా? ఓకే. చంద్రుడు. మిగతా ప్రపంచం అంతా ఇంకా నాగరికత నేర్వక ముందే అడవుల్లో ఆకులు అలములు కట్టుకొని తిరిగినప్పుడే భారతదేశంలో సాలీడు దారం కంటే సన్నని దారంతో నేసిన బట్టలు కట్టుకునే సంస్కృతి, సైన్స్, సభ్యత ఉన్నాయి అని ప్రముఖ చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ తెలియజేశాడండి. అంటే ఆయన ఎక్కడి నుంచి తెలియజేశాడు అంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అంటే, అంతకుముందు కల్పాంతం నుంచి వీడికి వస్తుంది. జ్ఞానము అనేది వారసత్వం అండి. పరిపూర్ణం అనేది నువ్వు నేను కానిదండి, జ్ఞానాతీతమైంది. ఇప్పుడు జ్ఞానాతీతాన్ని మీకు నేను చూపించబోతున్నాను. చూసిన వాళ్ళు చాలా మంది క్లాసులో ఉన్నారు, వాళ్ళు పునరుక్తులు వింటున్నారు అంతే, వాళ్ళకి నేను చూపించాల్సిన అవసరం లేదు. మీకు మాత్రం జ్ఞానాతీతాన్ని చూపిస్తాను, అందులో మనం లేం చూస్తూ కానీ రండి. ఈ యొక్క భారతీయ కాలగణన అనేది చాలా 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 ప్రాచీనమైందండి. ఎంత ప్రాచీనమైందంటే కాలాతీతమే స్థిరము శాశ్వతము. అయితే సృష్టి మొదలైనప్పుడే కాలం మొదలైందండి. చూడండి, మన వేదాల్లో కూడా ఐతిరేయ బ్రాహ్మణంలోనే సూర్య కేంద్రక సిద్ధాంతం ఉంది. విష్ణు పురాణంలో సూర్యగమనం, ఖగోళ విజ్ఞానం ఉంది. అనేక దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి నలంద, తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో గణితము, ఖగోళ శాస్త్రాన్ని నేర్చుకుని వెళ్ళేవారు. అంటే చూడండి, మన కాల గణన క్యాలెండర్ అనేది రోజు, నెల, సంవత్సరాల వారీగా మనకు తెలిసిందేనండి. విజయ్ కుమార్ గారు గేర్ మార్చండి. నెక్స్ట్ మనం చంద్రుడి దగ్గరికి వెళ్తామండి. ఉండండి, ఇప్పుడు చంద్రుడి దగ్గరికి ప్రయాణం అవుతున్నామండి. నాగేశ్వర ప్రసాద్ గారు అనిపిస్తుందా? అనిపిస్తుందండి. దయచేసి చంద్రుడి దగ్గర ప్రయాణం అవుతున్నాము. ఇప్పుడు కూడా అక్కడ చూడండి, విద్యాసాగర్ గారి దగ్గర సెల్ ఫోన్లు పెట్టారు మళ్ళీ రికార్డ్ చేసేదానికి. రికార్డ్ ఆల్రెడీ జరుగుతుందండి, అవసరం లేదు. విజ్ఞాన స్వరూప్ గారి దగ్గర మళ్ళీ ఇంకేదో మాట్లాడుతున్నారు. స్వామి మీరు కూర్చోండి. దయచేసి మనం చంద్రుడి దగ్గరికి పోవడానికి ముందుగా జాగ్రత్తగా విందాం. ఆంగ్లమానం ప్రకారం ఇప్పుడు మనకు 2021 అనుకుంటున్నాం కదా మనం. ఎప్పుడు చెప్పారు, ఎవరికి చెప్పారు అని అడిగారు కదా భగవద్గీతను మీరు. అవునండి. 2021 జరుగుతూ ఉంటే కలియుగం ప్రారంభమయ్యేదానికి ముందు, అంటే క్రీస్తు పూర్వము ఇది కలిపి ఒక 5,000 చిల్లర సంవత్సరాలు అయిందండి. ఈ యొక్క కలియుగానికి ముందు 38 సంవత్సరాలకు ముందు కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత చెప్పడం జరిగింది. ఆయన అడిగినాడు కాబట్టి చెప్పాడు, చెప్పే అవసరం కృష్ణుడికి లేదండి. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని అడిగాడు కాబట్టి ఆయనకు భగవద్గీత చెప్పాల్సిన అవసరం వచ్చింది. అయితే ఆయన ఏం చెప్పాడు, అరే రే ఇది ఇప్పుడు నీకు చెప్పింది కాదయ్యా, సూర్యుడికి చెప్పాను అనేసాడు ఆయన. సనాతనం నిత్య నూతనం అని చెప్పాం కదా నిన్న నగారాలో. మీరు ప్రశ్న కూడా అడిగారు కదా. ఇప్పుడు ఆయన సూర్యుడికి చెప్పింది నిజం అయితే మనం సూర్యుడికి ఆ పక్క పోయి చూసుకొని వస్తామా? సూర్యుడికి ఆ పక్క వెళ్దామండి. వెళ్ళాలంటే మనకు ఒక రోజుకి ఇప్పుడే తెల్లారుతూ ఉంది, 2 అర్ధరాత్రులు ఒక పగలు కలిస్తే ఒక రోజు అంటున్నాం. సూర్యోదయంతో రోజు మారుతుందని మనకు కోడి చక్కగా తెలియజేస్తుంది కదండి. మరి ఇప్పుడు మనం చంద్రుడి దగ్గరికి వెళ్దాం. స్వామి నెక్స్ట్ గేర్ మార్చండి. ఇక్కడ మనకు ముందు చంద్రుడి దగ్గరికి వెళ్లే ముందు ఒక క్లారిటీ తెలుసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు భూమి మీదనే ఉన్నాం, ఇంకా ఇప్పుడు వాహనం బయలుదేరుతుంది. ఈ 108 ఎందుకు అడిగాను అంటే, నిన్న కూడా 108 మంది గురువులు దర్శనం అయింది మనకి. ఇప్పుడు నేను చూసే టైంకి ఇప్పుడు కూడా 108 అనుకుంటే దాదాపు ఇంకా ఎక్కువే ఉన్నారు. చాలా సంతోషం అండి. 125 మంది ఉన్నారు. ఇప్పుడు 108 సంఖ్య అష్టోత్తర శతం. ఏదైనా కూడా అష్టోత్తర శతనామావళి విన్నారా? ఉందండి. దానికి కారణం ఏంటంటే, మన ఖగోళ ఖ అంటే ఆకాశం అండి, ఖమ్ అంటే ఆకాశం అండి. ఆకాశం జ్ఞానమయం కృత్వ అంటారు. అంటే ఖమధ్యే కురుచాత్మానం ఆత్మ మధ్య చ ఖం కురు ఆత్మానం ఖమయం కృత్వ నకించిదపి చింతయేత్. ఇప్పుడు ఈ ప్రయాణానికి, ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో ప్రయాణానికి జ్ఞానాన్ని మాత్రమే తోడుగా తీసుకోవాలి, నామరూపాలను పక్కన పెట్టాలి. బాగా గమనించండి, ఖమధ్యే కురుచాత్మానం అన్నారు. కాబట్టి ఈ ఖగోళ విజ్ఞానంలో 108 రెట్లు భూమి వ్యాసం. చూడండి, భూమి వ్యాసానికి 108 రెట్లు సూర్యుని వ్యాసం ఉంటుంది, సైజు. భూమి గుండ్రంగా తిరుగుతుందని నేను నిరూపించాలనుకుంటాను. భూమి గుండ్రంగా తన చుట్టూ తను తిరుగుతూ ఉంది కదా. ఎక్కడ తిరుగుతా ఉంది? ఎక్కడ తిరుగుతా ఉంది? శూన్యంలో కదండి. శూన్యం అని చెప్పండి, ఆకాశం అని చెప్పండి, ఓకే ఏదైనా ఒకటే. ఆకాశం శూన్యమేనండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల తిరుగుతూ జరుగుతూ ఉంది.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు నా ఆలోచనలు కదులుతూ ఉంది. అచల సమన్వయము అనే పదానికి అబ్జెక్షన్ చెప్పారు నిన్న, దానికి చెప్తున్నానండి. అచలాన్ని నిరూపించడానికి పెద్దలు ఏదైతే చెప్పారో ఆ భావానికి నేను సమన్వయం చేసి చెప్తానన్నాను కానీ ఉండే అచలం ఎప్పుడూ కదలదు కాబట్టి దాన్ని కదిలించేదానికి నేను ఎక్కడున్నానండి, గమనించండి. కాబట్టి మనం గుండ్రంగా తిరుగుతూ ఉన్నటువంటి భూమి మీద మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం కదులుతున్నామా లేదా? నాగేశ్వర ప్రసాద్ అవునండి, కదులుతున్నాం కదా. కదలకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి, లేరు. కాబట్టి భూమికి 108 రెట్లు సూర్యుడు ఉన్నాడు, సూర్యగోళం ఉంది. అట్లేరండి. అయితే సూర్యుడి నుంచి మనకు డైరెక్ట్ గా కాదు లింక్, మధ్యలో చంద్రుడు ఉన్నాడు. మనసుకు అధిదేవత ఆయనే. డైలీ మనం నిద్రపోయి లేసేటప్పటికంతా మనకు ఆహార పదార్థాలను పుష్పించి ఉన్నాడు కదా. సోమో భూత్వా రసాత్మక, అన్ని ఆహార పదార్థాలని చక్కగా పుష్పించి పువ్వులన్నిటికీ రంగేసి ఆయన చంద్రుడు ఉన్నాడు కదా. ముందు ఆయన గమనించుకుని మళ్ళీ సూర్యుడు తెరుకోవాలి మనం. చూసుకోండి, జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇట్లా ప్రయాణించాలి మనం. అహంకారాన్ని వదిలిపెడితేనే మీకు అక్కడ అలో ఉంటది, లేకపోతే అక్కడ ఎంట్రీ కాలేదు. చూడండి, కాబట్టి భూమి 108 ఇంటూ భూమి నుంచి చంద్రుని దూరం, అది భూమి నుంచి సూర్యుని దూరం అండి. మళ్ళీ గమనించండి, ఇప్పుడు భూమి నుంచి చంద్రునికి మనకి ఎంత దూరం ఉందో ఇంటూ 108 చేస్తే ఇక్కడి నుంచి సూర్యుడికి అంత దూరం ఉంటుంది. ఆ చంద్రుడు మనకు దగ్గరండి, దగ్గర. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతూ భూమిని చుట్టేస్తాడండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతూ సూర్యుడిని చుట్టేస్తాడండి. ఈ భూమికి సూర్యుడికి మధ్యలో మనకు భూమికి ఉపగ్రహమే చంద్రుడండి. నెక్స్ట్ రైట్. ఈ భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడి చుట్టూ తిరుగుతా ఉందని ఎప్పుడు చెప్పారంటే భారతీయులు ఎప్పుడో చెప్పారు. కానీ పెద్దలు వాళ్ళని చంపబడ్డారు అని అంటారు, కానీ చంపేవాడు సత్యవాడు ఇద్దరు మనం తెలుసుకోబోయేటువంటి విషయంలో లేదు. భగవద్గీత కాలజ్ఞానం కాదు, కాలాతీతమైనటువంటిది భగవద్గీత. కాబట్టి ఈ విషయాన్ని భారతీయులు కనిపెట్టడం వల్ల భారతీయ వేద భూమి, కర్మ భూమి అని చెప్పబడింది. ఎందుకనంటే భారతీయులు యూరోప్ల కంటే 1000 సంవత్సరాల ముందే ఈ కాల గణనాన్ని నిరూపించి ఉన్నారు. వాళ్ళు మనకు కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క కాలచక్రంలో వచ్చి మనతో పాటు. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్య వీళ్ళంతా ఎప్పుడో నిరూపించిన దాన్ని ఇప్పుడు నేను కాపీ కొట్టి ప్రజెంట్ చేశానని ఆయన అంటున్నారు, కిషోర్ రెడ్డి గారు. నెక్స్ట్ స్వామి గేర్ మర్చం. ఇప్పుడు మనం విశ్వం పుట్టుక గురించినటువంటి విషయాన్ని ఇదేనా, తర్వాత ఇంకొంచెం ముందుకు రండి, ఒక గేరు ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. ఇక్కడ ఇంకా ముందుకు, ఇంకొంచెం ముందుకు రండి. చంద్రుడి దగ్గర ముందు దిగేద్దాం, చంద్రుడి పైన దిగుదాం. ఇది ఇక్కడ చూడండి, మీకు భూమి చంద్రుడు 2 కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చంద్రుడు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి గురుగారు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతూ భూగోళాన్ని ఒకసారి చుట్టాడంటే 1 నెల అంటామండి. అంటే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమణము. భ్రమణము అంటే తన చుట్టూ తాను తిరగడం. చూడండి, భ్రమణము ఇదే భ్రమ. భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనః అంటే అర్థం ఏంటంటే భ్రమ అంటే తిరుగుట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది అంటే నేను స్థిరంగా ఉన్నాననే దానికి ఎవరికైనా అర్హత ఉందా? నేను పరిపూర్ణ తెలుసుకున్నా, నేను నాకు అన్ని తెలుసు అనే దానికి ఎవరికి అర్హత ఉందండి? భూమి కదులుతుంది. చూడండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ జరుగుతూ భూమిని చుడుతున్నాడు. కాబట్టి పూర్తయినప్పుడు దాన్ని నెల అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చంద్రుడు మనకు కనపడట్లేదు. ఇప్పుడు మనం చంద్రమండలం దాటేశామండి. నాగేశ్వర ప్రసాద్ అర్థమైంది. ఇప్పుడు మనం భూమి మీద లేము, చంద్రుడి దగ్గర కూడా లేము. ఇది ఎందుకు నాకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, నేను 84 పద్యాన్ని విశ్లేషించినప్పుడు పెద్దలకు నేను ఫోన్ చేసి అడిగినప్పుడు, మీకు ఇప్పుడు అర్థం కాదండి, మీరు ఈ యొక్క కాల భ్రమణం అంతా దాటుకొని మొత్తం ప్రయాణించి మీరు అర్థం చేసుకుంటేనే మళ్ళీ మీరు చెప్పగలరని ఆ రోజు వారు చెప్పినటువంటి పిలుపునందుకొని ఇవన్నీ పరిశోధించానండి. ఇప్పుడు భూమి కక్ష్య మనకు కనిపిస్తుండ్లా?
ఉమ్, భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఉన్నాడు. మనం దాటేశాం కాబట్టి ఇప్పుడు మనకు కనపడలేదు ఇంట్లో. ఉమ్, చంద్రుడిని మనం దాటుకుని పైకి వచ్చేసాం. ఇది ఉత్తరాయణ పుణ్యకాలఘట్టం అండి, మీకు తెలుసు. ఉమ్, అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. ఈ మార్గంలో ప్రయాణించిన వారు, ఈ యొక్క మిషన్ లో ఈ మార్గంలో ప్రయాణించిన వారు బ్రహ్మ విదో జనాః పరిపూర్ణులై మళ్ళీ చావు పుట్టుకలు లేకుండా అయిపోయినారండి. వాళ్ళు ఇప్పుడు మన మిషన్ లో ఉండి చూస్తూ ఉన్నారండి. నేను చెప్తున్నాను అనేది చూస్తూ ఉన్నారండి. కాబట్టి మనం ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో పైకి ఊర్ధ్వమూల మదశాఖం అన్న ఊర్ధ్వంగా ప్రయాణించి చూస్తే అక్కడ ఏమి లేదండి. నేను చూసి వచ్చే మీకు చెప్తున్నానండి. కాబట్టి ఊర్ధ్వమూలం అంటే ఇది, ఊర్ధ్వంగా ప్రయాణించడం అంటే ఉత్తరాయణం అంటే ఇది, ఇట్లా ప్రయాణించాలా. కాలానికి అనుగుణంగా ప్రయాణించి కాలాతీతమైన దాన్ని తెలుసుకుని రావడమే ఊర్ధ్వమూలం. అధశాఖం అంటే విషయాల్లోకి దిగడం, నామరూపాల్లోకి దిగి ఇదంతా నేను అనుకోవడమే అధశాఖలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సూర్యుడి దగ్గర ఉన్నాం ఇప్పుడు, అవునా? అవునండి. మరి మనము సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరం అంటున్నాం. ఇప్పుడేం చేయాలి మనం అంటే దీని గురించి కాస్త క్లియర్ గా ఏం చేయాలి. ఇంతవరకే మనకు తెలుసు 2021 మనకు తెలుసు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే మనకు తెలుసు. ఇప్పుడు కాలం లేకుండా పోతుంది చూడండి. ఆదిత్య 2021 అని దీనికి మన పేరు పెట్టినా, మనం పేరు పెట్టి మనం తయారు చేసినటువంటి కాలం మనకే, భూమి మీద ఉండే వాళ్ళకే తప్ప ఇప్పుడు దిక్కులు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయినాం కదా, దిక్కులు దేనికోసం చెప్పారు అప్పుడు? అది దిక్కులు పోయింది. అవునండి. భూమి నుంచి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడని, పడమర అస్తమిస్తున్నాడని అనుకున్నటువంటి అవంతా మనకు భూమి మీద ఉండేటప్పుడు మనం సూర్యుడి దగ్గరకు వచ్చేసామండి. దీనికి మన సైంటిస్టులు హెల్ప్ తీసుకున్నాం కావాలంటే, కానీ సైంటిస్టులు కూడా అందలేదని చెప్పేశారండి. సైంటిస్టులకు అందలేదని చెప్పేశారు. ఇప్పుడు అచల ఋషి వస్తారండి. అచల ఋషి బాలాజీ సింగ్ గారు తత్వభౌతిక శాస్త్ర సారూప్యత అని చెప్పి తత్వశాస్త్రానికి భౌతిక శాస్త్రానికి ఆయన నిరూపణ చేసి ఆ తర్వాత అచల పరిపూర్ణ నిర్ణయాన్ని తెలిసి ఆయన జన్మ లేదని తెలుసుకున్నాడండి. ఇప్పుడు ఆ పని చేస్తున్నామండి. రైట్. మళ్ళీ చూడండి, ప్రపంచ ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఏమంటారంటే, నెక్స్ట్ ఇయర్ మార్చండి. చూస్తే ఇంకొంచెం ముందుకెళ్ళండి ఫ్రెండ్. భారతీయ ఖగోళ విజ్ఞానం ప్రభావితం. భారతీయ ఖగోళ విజ్ఞానం ప్రభావితం. లేదు అది లేదా? ఓకే పర్వాలేదు, నేను చెప్తాను. లేదేమో, ఓకే పర్వాలేదు, నేను చెప్తాను చూడండి. మళ్ళీ మీరు మామూలుగా వచ్చేసేయండి, నేను చెప్తాను. ఇంకా నెక్స్ట్ పెట్టండి. అక్కడ కాదులే ఉండి పెట్టండి. భారతీయ ఖగోళ విజ్ఞానం అండి. భారతీయ ఖగోళ విజ్ఞానం చెప్తాను చూడండి. అది ఎట్లా ఉంచండి, అది ఎట్లా వరలే ఉంచండి. సూర్యుడి దగ్గర వచ్చేసాం మనం, అది ఎట్లా ఉంచండి. బండి అక్కడ నిలబెట్టండి. ఇంతకు ముందు పెట్టింది యూనివర్స్ లో పెట్టండి, పర్వాలేదు చెప్తా. అట్లే ఉంచండి. ఇప్పుడు ఇది సౌర మండలం, అవునా? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ పోయి పరిశోధన చేసిన వారు మీకు తెలుసు అనుకుంటాను. మీరు స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు పరిశోధన చేశారు, ఆయన పేరు తెలుసు అనుకుంటా మీకు. లేదండి, నాకు తెలియదండి. స్టీఫెన్ హాకింగ్ ఏమంటారంటే, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం ఈ పుస్తకంలో ఆయన సృష్టి సమయము ఒకేసారి ప్రారంభమైంది అంటాడు. మనం సూర్యుడి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాం స్వామి, ఇప్పుడు సూర్యుడి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాం. ఈ సృష్టి ఏదైతే ఉందో సమయం ఒకేసారి ప్రారంభమయ్యాయి. సృష్టి లుప్తం అయ్యేటప్పుడు కాలం కూడా లేకుండా పోతుంది అన్నాడు. చూసారా? మీకు రుజువు చెప్తానండి. మనం ఇప్పుడు సూర్యుడి దగ్గరకు వచ్చినాం కానీ భూమి మీద ఉన్నాం కదా ఇన్ని రోజులు. అప్పుడు మనం నిద్రపోయినాం కదా, రాత్రులు నిద్రపోయినాం కదా. నిద్రపోయేటప్పుడు నీకు నిద్రలో ఏ టైం తెలుసా? తెలీదు. అదే అంతేనండి, ఇంకేం లేదు. అంతే, నువ్వు నిద్రపోతే టైం లేదు, నువ్వు లేస్తే టైం ఉంది. అదే విధంగా జ్ఞాత ప్రపంచాన్ని సృష్టించుకుంటే సృష్టి ఉంది. ఈ సృష్టి ప్రపంచ జ్ఞాతలో లయం అయిపోతే సృష్టి లేదండి. వెరీ క్లియర్. నెక్స్ట్ అయితే సైన్స్ ఏం చెప్తూ ఉంది అంటే పదార్థము అంటే నక్షత్రము లుప్తమయ్యాక అది ఒక బిందు శక్తి రూపంలోకి మారి అక్కడ అంధకారం మిగులుతుంది. దాన్ని హోల్ అన్నారండి. హోల్ ఏం లేదండి, సింపుల్ అండి. ఇప్పుడు పదార్థము ఇక్కడ మీకు భౌతికంగా చూపిస్తాను. మీరు భూమి మీద ఉండేటప్పుడు ఒక పదార్థం మొలకెత్తాలి అంటే
దానికి అన్ని వాతావరణం సమకూరినప్పుడు విత్తనం పగిలి మొలక బయట వచ్చేస్తుంది. అవునా? అవునండి. బ్లడ్ టెస్ట్ చేయాలంటే మీకు ఏం చేస్తారు? సూది ఎత్తుకొని చిన్నగా అట టక్కున అట పొడిస్తే సరైన ఒక రక్తం బయటకు వస్తుంది. అవునా? అదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, ఇంకేం లేదండి. అట్లాంటిదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఇక్కడ స్మాల్ గా మీకు చూపిస్తున్నాను, అది అక్కడ బిగ్ బ్యాంగ్ అంటున్నారు, అంటే ఇంకేం లేదండి. ఇంతేనండి. ఈ విషయాన్ని మనకు చాలా క్లియర్ గా చెప్పున్నారు. చూడండి, మన ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో దశమ మండలంలో 129వ సూత్రంలో 2వ మంత్రం యొక్క సారాంశం ఇలా ఉందండి. సంస్కృత శ్లోకాలకంతా మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి, మనం సూర్యుడి దగ్గర ఉన్నాం కాబట్టి శ్లోకాలతో మనకు పని లేదు. అక్కడ ఉండే విషయం మాత్రం చెప్తున్నా చూడండి. సృష్టికి ముందు, ఇది స్టీఫెన్ హాకింగ్ మాటలండి, నా మాటలు కాదు. సృష్టికి ముందు సత్యము లేదు, అసత్యము లేదు, మృత్యువు లేదు, అమరత్వం లేదు, దినము లేదు, రాత్రి లేదు. అప్పుడు అది ఒక స్పందన శక్తిగా ఉంది అంతే. ఎట్టుందా స్పందన శక్తి? సంపన్నమైన ఒక తత్వంగా ఉంది అంతే. ఇప్పుడు ఆ తత్వాన్ని గురించి చెప్తానండి మీకు. ఆ తత్వం ఎలా ఉంది అంటే, ఆ తత్వం అది నేను అంటే జ్ఞానము. జ్ఞానము మనం సూర్యమండలం నుంచి మాట్లాడుతున్నామండి, బాగా గమనించండి. అది జ్ఞానము. ఆ జ్ఞానం ఎట్లా ఉందో చెప్తాను చూడండి. ఆ జ్ఞానం యొక్క పరిస్థితి వివరిస్తాను. నిత్య నిరాకార నిరుపద్రవాఖండ నిర్మల నిర్గుణ నిష్కళంక నిష్కర్మ నిష్క్రియ నిస్సంగ నిర్ద్వంద్వ నిరుపమ నిరంధ్ర నిర్వికల్ప నిష్ప్రపంచావ్యయ నిశ్చల నిశ్శబ్ద నిర్వచనానంద నిర్వికార నిర్విశేష అచింత్య నిరతిశయానంద స్వస్వరూపంబు నిస్సంశయముగా వారిజాసన కైలాస వాసవాస వాదులకు నైన వర్ణింపనలవిగాదు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఇట్లున్నారండి. అప్పుడు అక్కడ ఏకం అనేకం అనేటువంటి మాటలు లేవండి. అంటే ఏకం విప్రా బహుదా వదంతి, ఏకం అనేకం భవతి, సంకల్పో ప్రభు సృష్టి, ఇవి దానికి సూత్రాలండి. అంటే ఒకటి అనేకమైనట్లుగా, స్వామి వినిపిస్తుంది కదా? ఒకటి అనేకమైనట్లుగా అప్పుడు బిందువు రూపంలో ఉందండి. బిందువు రూపంలో ఉందండి. బిందువు నాదమై ఓంకారమై ఇప్పుడు కళగా భూమి మీద మనం ప్రవర్తిస్తున్నాం అంతే. ఇది పరిపూర్ణం కాదు, పరిపూర్ణం కాదు. అనుబంధ చతుష్టయంలో దీన్ని తెలుసుకోవడమే, అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడమే మోక్షం అని భ్రాంతి చెందారండి. భ్రాంతి చెందారు తండ్రి. అయితే దీన్ని తెలుసుకోవడం అనేది పరిపూర్ణం కాదు, పరిపూర్ణం కాదు. ఇది నిన్ను నువ్వు తెలుసుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, భారతీయ కాలగణంలో అధరణ వేద కాలం ప్రకారం 5 మండలాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం. అందులో చంద్రమండలం చూసాం, పృథ్వీ మండలం మనం ఉండేదని తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యమండలం దగ్గర వచ్చేసాం. సూర్యమండలం తర్వాత ఒక మండలం ఉందండి. సూర్యమండలం తర్వాత ఒక మండలం ఉంది. ఇప్పుడు దాంట్లో ప్రవేశిస్తున్నాం మనం. అదే ఇది చూసారా? ఇప్పుడు చూసారా? ఈ సూర్యమండలం తర్వాత ఏముంది అంటే దాని పేరు గెలాక్సీ అంటున్నారండి. గెలాక్సీ అంటే పాలపుంత. పాలపుంత ఇక్కడ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఏడుందా? మన ప్రయాణంలో సూర్యుని దాటేశాం కదండి. అవును. కాబట్టి లెక్క కట్టారు చూడండి. దీన్ని ఇక్కడ దీన్ని మన్వంతరం అంటారట. మన్వంతరం అంటారట. ఆ మన్వంతరానికి ఎంత? 30,84,28,000 సంవత్సరాలు ఒక మన్వంతరానికి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ ప్రదేశంలో, ఏ మండలంలో ఉన్నాం చెప్పండి. ఇప్పుడు మనం పాలపొంత గెలాక్సీ, దాన్ని పరమేశ్వర మండలం అంటూ ఉంటారు. చూశాను. ఈ విధంగా ప్రయత్నించాలి తప్ప పరమపద సోపానం అని ఒకటి నేను పెద్దలు వర్ణించి చూశాను. అందులో వాళ్ళు ఏం రాశారంటే, జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ ఎవరైనా మళ్ళీ విషయాల్లోకి నామరూపాల్లోకి దిగజారితే మళ్ళీ పాము మింగేస్తుంది అన్నట్టుగా ఒక సూచాయిగా పెట్టారు. దాన్ని చూశాను. నామరూపాలకి ఎందుకు దిగజారుతారు అంటే తన లేమి తనకు తెలియక. కాబట్టి ఇప్పుడు మనం పాలపుంత దగ్గర ఆలోచిస్తే ఒకసారి చూడండి. సూర్యుడు స్థిరంగా ఉంటాడు అనుకున్నాం కదా, అది భూమిపై ఉండే వాళ్ళకి మాత్రమే స్థిరంగా ఉంటుంది. సూర్యుడు పరమేష్ఠి మండలం చుట్టూ ఒక పరిభ్రమణం చేస్తే దాన్ని మన్వంతరం అంటామండి. దాని ఏమంటాం? మన్వంతరము అంటాం. మన్వంతరము అంటాం. సూర్యుడు పరమేష్ఠి చుట్టూ చుట్టూ తిరిగితే దాన్ని మన్వంతరము అంటాం. అర్థమవుతుందా? అవును.
మరి ఇప్పుడు ఒక డౌట్ గురువు గారు అడగొచ్చా? ఖచ్చితంగా. అయ్యో, మీరు అడగడం ఇప్పుడు కోసం. ఎలాగంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడు పరమేశ్వరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఈ భూమి ఎలా సూర్యుని చుట్టూ తిరగలుగుతా ఉంది? వెరీ గుడ్, మంచి ప్రశ్న. పడిపోవాలి కదా కదా. అలా అని కాదు, ఎక్కడ లింకప్ అవుతుంది అని నా సందేహం. అది రైట్ రైట్ రైట్. అది మూమెంట్ లో ఉంటుంది కదా, నిశ్చలంగా ఉన్నప్పుడు దీని చుట్టూ తిరుగుతుంది, లేనప్పుడు అదే తిరుగుతున్నప్పుడు దాని చుట్టూ ఇదట తిరుగుతుంది అనేది నాకు సందేహం. మంచి సందేహం అండి, మంచి సందేహం అండి. చెప్తాను. ఇప్పుడు సైకిల్ చక్రం లేకపోతే బస్సు రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉందండి. మీరు క్లారిఫై అవుతుంది చూడండి. ఇప్పుడే రోడ్డు మీద బస్సు ప్రయాణిస్తూ ఉంది. వినండి, బస్సులో మీరున్నారండి, బస్సులో మీరున్నారు, బస్సులో మీరు ప్రయాణిస్తున్నారు. మీ ప్రయాణానికి భూమి తిరగడానికి సంబంధం ఉందా? లేదు. అదే విధంగా తలలో పేను తిరుగుతా ఉంది, పేను. నువ్వు మాత్రం గుండ్రంగా తిరుగుతున్నావు. నీ తలలో పేనుకి నీ ప్రయాణం అర్థం అవుతుందా? నీ తలలో పేనుకి నీ ప్రయాణం అర్థం కాదు. అదే విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండేటువంటి విషయం మనిషికి అర్థం కాదు. కాబట్టే తూర్పు పడమరలు జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ పెట్టాడు. ఇంతకీ దీనికి కారణం ఏంటి? ఏ ఆధారంగా ఇవి తిరుగుతున్నాయంటే నువ్వు నీ ఆధారంగానే తిరుగుతున్నాయి. నేను జ్ఞాత, తత్వమసి 4 మహావాక్యాల్లో ఇది తెలుస్తుందండి. అది నువ్వే, ఎవరో కాదు, నువ్వే. అంటే తెలుసుకుంటున్నవాడు ఎవరో, అతను ఏమిని అచల ఋషులు కనిపెట్టారండి. అది తెలిసినప్పుడు, అందుకనే చెప్పాను మీకు, ఈ సందేహాలంతా ఎప్పుడు పోతాయి? కాలానికి అతీతంగా ఉండేదాన్ని తెలుసుకున్న వాడికి కాలం గురించి చెప్పడం చాలా ఈజీ. సముద్రాన్ని దాటేసినటువంటి వాడికి పిల్లకాలం ఒక లెక్క. అట్లా అచల ఋషికి నిర్ణయం ఇట్లా అనమాట. చూడండి, ఈ సంవత్సరాలు ఏం చెప్పారంటే, ఈ యుగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ యుగాల క్లారిటీ చెప్తాను చూడండి. చెప్తాను. సూర్యుడు పరమేష్ఠి మండలం చుట్టూ, మనం సూర్య మండలంలో ఉన్నాం ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. భూమి మీద లేం మనం. భూమి మీద ఉండే విషయాలు అక్కడ వదిలేసి వచ్చేయండి. మళ్ళీ మీకు రేపు కూడా ఇది రేపు కొనసాగిస్తాను, అవసరమైతే, ఏం ఇబ్బంది లేదండి. మీకు అర్థమయ్యేట్టుగా చెప్పేది నా బాధ్యత అండి. ఓకే ఓకే. అంటే భూమి మీద ఉండే మీకు ఆ గుర్తుంటుంది కాబట్టి మీరు ఆ భూమి, చంద్రుడు అవన్నీ వదిలేసి ఇప్పుడు సూర్యుడి దగ్గర ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన మిషన్ సూర్యుడి దగ్గర ఉంది ఇప్పుడు. సూర్యుడు పరమేష్ఠి మండలం చుట్టూ ఒక పరిభ్రమణము. ఇప్పుడు పరిభ్రమణం అంటే ఏంటి? సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ పరమేష్ఠి మండలం చుట్టూ తిరగడాన్ని మన్వంతరము అంటారు. ఈ లెక్కలన్నీ మళ్ళీ మీకు చెప్తా, ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. ఆ మన్వంతరానికి ఎన్ని ఉంటుంది? 30,84,28,000 సంవత్సరాలని ఒక మన్వంతరం అంటారు. ఆ పరమేష్ఠి మండలం ఎన్నో కోట్ల, ఇంకా అక్కడ లెక్కలేదండి. చూడండి, లెక్కలంతా భూమి మీద వేసుకుంది మనం. చూడండి, దీన్ని లెక్కేసి ఒక ఉదాహరణగా చెప్తున్నారంటే ఇది లేనిదండి. లేనిదని నిరూపిస్తే అప్పుడు మీకు సందేహం తీరిపోతుంది. చూడండి, ఆ పరమేష్ఠి మండలం చుట్టూ, కోట్ల విశ్వం చుట్టూ ఒక పరిభ్రమణం, ఒక కల్పము. కల్పము అంటే దాన్ని నశించి మళ్ళీ పుట్టడం. ఆ కల్పము అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడే చెప్పేస్తాను ఆ విషయం కూడా. 432 కోట్ల సంవత్సరాల తర్వాత ఏమైతుందంటే కల్పం. స్వామి వినిపిస్తుంది కదా? ఇప్పుడే చెప్పేస్తాను. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ నీళ్ళలో కలిసిపోతుందండి. నీళ్లను అగ్ని ఆర్పేస్తుందండి. అగ్ని గాలి ఆర్పేస్తుందండి. గాలి ఆకాశానికి లయం. ఇవన్నీ జరగాలంటే విస్తరించింది కుంచుకొని వచ్చినప్పుడు ఒకేసారి జరుగుతాయి. ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇది మీకు ఫ్రూట్ సలాడ్ లో అర్థమైపోతుంది. రేపు నెక్స్ట్ క్లాస్ లో దీని తర్వాత పాఠం అది ఫ్రూట్ సలాడ్. 5 రకాల పండ్ల సారాంశం చెప్తాను, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇవంతా. ఇప్పుడు విస్తరిస్తూ ఉన్నటువంటిది కుంచుకొని ప్రారంభమైంది అనుకోండి, వెంటనే ఇప్పుడు ఊదిన బెలూను విస్తరించింది. మళ్ళీ గాలిలోకి మళ్ళీ తీసుకునేస్తే ఏమైంది? బెలూను కుంచుకుంటుంది కదా. అవునండి. అదే విధంగా ఇది కుంచుకోవడం మొదలైనప్పుడు ఏమైతుందంటే, భూమి నీళ్లు తర్వాత అగ్నికి, అగ్ని గాలికి, గాలి ఆకాశానికి లయమై, ఆకాశం మూల ప్రకృతికి లయమై మళ్ళీ బిందు రూపం వహించి అక్కడ ఉండేదే ఇప్పుడు మీకు చెప్పిన నిత్య నిరుపద్రవ అని చెప్పాను చూడండి. అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యి మళ్ళీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏది అనే తర్వాత విషయం చెప్తాను మీకు. ఆ విధంగా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కాలం అనేది ఏమైతుందంటే ఒక ఆవర్తన, సైక్లిక్. దీని ఏమంటాం? సైక్లిక్ అండి. అంటే కాలం అని మీకు భగవద్గీత కాలాతీతంలో చెప్పాను వివరంగా. అది పోస్ట్ పెట్టాను అనుకుంటాను. చదివారా?
చూడలేదు గురుగారు, నేను చూడాలి సార్. మళ్ళీ చూడండి పెడతారు. భగవద్గీత కాలాతీతం అనే దాన్ని కనుక మీరు పరిశీలించారంటే అందులో చెప్పుకున్నాను, కాలం అనేది నిన్న, ఈ రోజు, రేపు అనే దానిపైన ఆధారపడి ఉంటుందా, ఇంకేమన్నా ఉందా? అంతే కదండి. కాలం అనేది నిన్న, ఈ రోజు, రేపు అంతే, అంతకుమించి దానికి ఊనికి లేదు. ఈ మూడిటికి సంబంధం లేకుండా ఉండేదే నేను. అదే ఆత్మ. అవునండి. ఆత్మాతీతమైన విషయాన్ని మీకు ఇప్పుడు చూపించేశాను అనుకోండి, అప్పుడు ఆత్మ లేదని విడిపించే పని అది మీ పని, అది నాది కాదు. అదేలేండి. నేను చెప్పుకుంటూ గురువాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం లెక్క చెప్తాను మీకు ఇప్పుడు. సూర్యుడు సరే పరమేష్టి మండలం చుట్టూ తిరిగితే ఎంత చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం మొదటి నుంచి చెప్పేస్తాను, ఇక్కడ నుంచే వినండి. ప్రతి సెకను కూడా 60 సెకండ్ల తర్వాత ఏమవుతుంది? నిమిషం అవుతుంది. నిమిషం. క్లియరా? నిమిషం అవుతుంది. 60 నిమిషాల తర్వాత గంట తర్వాత 24 గంటలు అయిన తర్వాత రోజు అండి. 365 రోజుల తర్వాత సంవత్సరం. అదే గీతా జయంతి. గీతా జయంతి దాని ప్రకారం జరుగుతుంది. అంటే ప్రతి 60 సంవత్సరాల తర్వాత ఒక చక్రము, మనం తయారు పెట్టిన మిషన్లో మనం వచ్చేసాం, దాన్ని ఒక చక్రం అంటారు. ప్రభవ నుంచి అక్షయ వరకు ఒక చక్రము. దీన్ని మళ్ళీ తిరిగి మరి చదువుకోవచ్చు, మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని ప్రకారం లెక్క కడితే మీకు ఎప్పుడు భగవద్గీత చెప్పబడిందో ఇప్పుడు చెప్తానండి. కృతయుగం 17,28,000 సంవత్సరాలండి. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం కేవలం అల్పాయుష్కులు అనేది, దానికి అల్పాయుష్కులు 4,32,000 సంవత్సరాలు మాత్రమే కలియుగం. ఈ మొత్తాన్ని కలిపితే మనకు ఒక మహాయుగం ఇంత అయింది. అయితే ఈ మహాయుగాల్ని 71 మహాయుగాలైతే, చూడండి చూస్తున్నారు కదా మీరు, 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం. ముందు సూర్యుడి దగ్గర చెప్పాను ఆ మాట, ఇప్పుడు సూర్యుడిని దాటుకొని వచ్చేసాం మనం. సూర్యుడి దగ్గర ఆ మాట చెప్పాను కదా మన్వంతరం గురించి మీకు. సూర్యుడితో అయిపోయింది, అడిగి సూర్య సావర్ణిక మన్వంతరం అంటారు కదా. అవునండి. ఈ మన్వంతరం కథ అక్కడికి అయిపోయింది. దాని తర్వాత 14 మన్వంతరాలు అంటే ఒక కల్పం అండి. ఉంది కదా మీకు, చూస్తున్నారు కదా మీరు. 14 మన్వంతరాలు ఒక కల్పం అంటే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. ఇది మీకు సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుహు అనేటువంటి అక్షర పరబ్రహ్మ యోగంలో దీని వివరం మళ్ళీ అక్కడ చెప్తానండి. అక్కడ ఉంది. భగవద్గీతలో లేనిది ప్రపంచంలో ఎక్కడ లేదండి. ప్రపంచంలో లేదంతా భగవద్గీతలోనే ఉందండి. అక్కడ ఉంది, ఇక్కడ ఉందని. దీని వల్లనే భారతానికి ఆ పేరు వచ్చిందండి. భారతానికి ఏమంటారంటే మామూలుగా భారతంలో లేనిది ఎక్కడా లేదు, అంతటా ఉండేది భారతంలో ఉంది అని ఒక పేరు వచ్చింది కదా భారతానికి. భగవద్గీత ఉండడం వల్లే దానికి ఆ పేరు వచ్చిందండి. అవునండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు 14 మన్వంతరాలను ఒక కల్పం అంటారు. లెక్క సంవత్సరాల ప్రకారం మీకు PDF మళ్ళీ గ్రూప్ లో పెడతారు. ఈ మన్వంతరాలు 14లో ఇప్పుడు మనం ఉండేది కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, వైవస్వత మన్వంతరే. ఇది వైవస్వత మన్వంతరం. అటు పేర్లు చూడండి. స్వయంభువు, స్వారోచిష, ఉత్తమ, స్వయంభువు అంటే సృష్టి ప్రారంభమైనప్పుడు అండి. ఆ పేర్లలోనే దాని అంతరార్థం ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంటుందండి. స్వయంభువు అంటే నిత్య నిరుపద్రవ నిరాఖండ అని చెప్పాను చూడండి. అక్కడ సృష్టి ప్రారంభమైనప్పుడు స్వయంభువు, తనకు తానుగా దాన్ని నువ్వు స్వానుభవం అయితేనే నీకు పరిపూర్ణ పోత అర్థమవుతుంది. ఊరికే 4 పద్యాలు ముందు వేసేసి 4 లైన్లు కంఠస్థం పెట్టేసి శివరామ దీక్షలో కొన్ని అండర్లైన్ చేసి పెట్టుకుంటే కుదరదు. స్వయంభువు, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చక్షుష మన్వంతరాలు పూర్తయి ప్రస్తుతం మనం జరుగుతా ఉండేది వైవస్వత మన్వంతరము. తర్వాత రాబోయేది సూర్య సావర్ణిక, దక్ష సావర్ణిక, బ్రహ్మ సావర్ణిక, ధర్మ సావర్ణిక, భద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇవి తర్వాత రాబోయేది. నెక్స్ట్ గేర్ మార్చండి. ఇప్పుడు మనం కాలాతీతంలోకి ప్రయాణించి పరిపూర్ణాన్ని మీకు చూపిపోతున్నాను. అక్కడ నేను లేదు కానీ లేక చూద్దాం. స్వామి ఉన్నారా? గేర్ మారుస్తారా? అన్న చెప్పమంటారు? విజయ్ కుమార్ గారు సరే, ఇక్కడ వినండి. ప్రస్తుత అంటే వైవస్వత మన్వంతరం అని చెప్పాం కదా మీకు. ఈ
ఈ వైవస్వత మన్వంతరంలో 6 మనువులు పూర్తయి 7వ మన్వంతరం అంటే 28వ మహాయుగంలో ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా. ఈ 6 మన్వంతరాలు పూర్తయిన సంవత్సరాలు అవి 184 కోట్ల 3,20,000 సంవత్సరాలు 6 మన్వంతరాలు పూర్తయిపోయినాయి. ఒక్కొక్క మనువు కాలం పూర్తయిన తర్వాత ఒక కృతయుగ కాలం సంధి కాలం అవుతుంది. మనం కూడా రోజుకి మధ్యలో నిద్ర కొంచెం పోతాం కదా, అట్లా సృష్టి కూడా అంతే. ఇలా మొత్తం సంధి కాలాలు ఇవి 120,69,000 సంవత్సరాలు. నెక్స్ట్ గేర్ మార్చండి. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాల తరువాత 27 మహాయుగాల కాలం ఇంటూ 27 ఇంటూ 443,20,000 సంవత్సరాలు వేస్తే అక్కడ చూడండి 11,66,40,000 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 28వ మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అవన్నీ పూర్తయినాయి. కలియుగంలో ఇప్పుడు మనం 2021లో ఉన్నాం కదా, 5,122 సంవత్సరాలు కలియుగంలో పూర్తయిందండి. దీనికి 38 సంవత్సరాలు లెక్కేసుకోండి. భగవద్గీత అర్జునుడికి చెప్పింది, కానీ అప్పుడు కాదు చెప్పింది చెప్పండి. మీరు భూమి మీద అడిగిన ప్రశ్న నేను ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాను, మనం ఎక్కడ మాట్లాడుతున్నామో సూర్య సావర్ణికాన్ని దాటేసి కాలం చివరి మాట్లాడుతున్నాం. ఇంకా కాలం లేకుండా పోబోతుంది కొంచెం తర్వాత. చూడండి 10 నిమిషాల్లో కాల శూన్యం చేద్దాం. మరి ఇక్కడ కలియుగంలో 2021 నాటికి 5,122 సంవత్సరాలు పూర్తయింది. అంతకు ముందు 38 సంవత్సరాల ముందు ద్వాపర యుగంలో కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పింది. అంతకు ముందు సూర్యుడికి చెప్పారన్నాడు కదా, ఇప్పుడు మనం సూర్యుని దాటి వచ్చాం. అంటే ఇప్పుడు భూమి సృష్టి ప్రారంభమై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 197,29,49,119 ప్లస్ 4 కలుపుకోవాలి స్వామి. నెక్స్ట్ అంటే చూడండి 197,29,49,121 సంవత్సరాలు పూర్తయి 122వ సంవత్సరం ఇప్పుడు మనకు ఉత్తరాయణ పుణ్యకాల ఘట్టంలో మనం మళ్ళీ భూమి మీదకి వెళ్తాం కదా. స్వామి భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఉగాది జరుపుకోబోతున్నారు. అదేంటి 122 అంటే 197,29,49,121 సంవత్సరాలు పూర్తయి 122వ సంవత్సరం ఉగాది జరుపుకోబోతారు. ఆ ఉగాదిని పురస్కరించుకుని గీతా జయంతి లెక్కేస్తే ద్వాపర యుగంలో అంటే కలియుగానికి ముందు 38 సంవత్సరాలకు ముందు లెక్కేశారు. ఇది మీకు భగవద్గీత కాలాతీతం అనేది అట్లా క్లారిటీగా చెప్పాను. అంటే నేటి సైంటిస్టులు చెప్తా ఉండే సుమారు 200 కోట్ల సంవత్సరాల లెక్కలోకి ఇది సరిపోతా ఉంది. ఇది తెలుసుకుంటే నేను తెలియబడుతుంది, కానీ నీకు నాకు అతీతంగా ఉండేది తెలుసుకుంటే కదా నేను లేదని తెలుస్తుంది. ఇప్పుడు నాకు అతీతంగా ఉండేదని మీకు తెలియజేసి మళ్ళీ భూమి మీద వదిలేస్తాను. రేపు మా ఫ్రూట్ సలాడ్ ఉంటుంది. మనం తిరుగు ప్రయాణం అవుదాం. ముందుగా మనం తిరుగు ప్రయాణంలో చెప్తూ ఉంటాను, మీరు వినేసేయండి. మీకు కూడా ప్రార్థన చేయాలి. తిరుగు ప్రయాణం మొదలు పెడదామా? ఇది కాలం అండి. కాలాతీతాన్ని మీకు చూపిస్తాను, మీరు లేకుండా పోతారు. అప్పుడు మీరు మాటలు ఉండదు. కాలాతీతం ఎట్టా ఉంటుందో చెప్తాను. దాన్ని తెలుసుకోవడం అనుబంధ చతుష్టయంలో ఈరోజు లక్ష్యం. చెప్పమంటారా? అది ఎట్టా ఉంటుందంటే సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలము లేక ప్రాదక్షిణంబుల పశ్చిమోత్తరముల 4 మూలల మీద నడుమ కింద అచలమై నిత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏకమై ఉండు ఏ బాధ లేక అట్టి వస్తువు కేవలాత్మానగబడును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. సరిపోయిందా? భావం కావాలండి? 2 మాటల భావం కూడా చెప్తాను వినండి. ఈ నిర్వచనం ఏం చెప్తుందంటే పరిపూర్ణ పరబ్రహ్మమును గూర్చి అచల ఋషుల సిద్ధాంతం ఇదేనండి. అక్కడ మనం అక్కడ కాలం లేదండి, కాలాతీతమైందండి. అది అచల పరిపూర్ణ సాంప్రదాయం అచల ఋషి ప్రకరణంలోనే చెప్పాలి. కాబట్టి అది ఇక్కడ చెప్పేదానికి కూడా వీలు లేదండి. కానీ అది ఎట్టుంటుందో మీకు తిరుగు ప్రయాణంలో మళ్ళీ భూమి మీద దిగేదానికి మన టైం ఉంది కదా, ఇంకా అది చెప్పేస్తున్నా చూడండి. అది ఎట్టా ఉంటుంది అంటే మీరు భూమి మీద పోయి కూడా చూసుకోండి కావాలంటే. అవనిలో నీటిలో అగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోను సురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో హరులలో కరులలో ఊళ్లలో గూళ్లలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోను గుడ్లలో
గొడ్లలో బుడ్లలో వడ్లలో సీమలో దోమలో పాములో అచలమై ఉండు కాలత్రయంబులందు బాధితము లేక కేవల బ్రహ్మముండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామదాస నరసింహదాస సంరక్షితాహ్వా అంటాడు. అంటే గురువుగారు వినిపిస్తుందా స్వామి? ఏర్పడుతుంది. అంటే చీమలో చీమంతా ఏనుగులో ఏనుగంతా అనేది జ్ఞాన సంబంధం అండి. అది చలనము కలిగింది తండ్రి. త్వరలో మనం భూమి మీద దిగిపోతున్నాం చూడండి. అది చలనం కలిగింది. అయితే చలనం అన నీవు సుమ్మి చలనరహితం బనిన బయలు చలనమే కల ఈ చలనమే చలనరహితము కలదని కని తొలగ మేలు కగును ఎప్ప. చలనరహితాన్ని గురుముఖంగా గురువు చెప్పినప్పుడు గురు సూచనతో చూసి అప్పుడు నేను లేదని తెలిస్తే నీకు జనన మరణాలు లేవని నీకే క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఉండేటటువంటిది ఎక్కడ ఉంది ముగిస్తానండి. మీకు కూడా ప్రార్థన చేయాలి, ముగిస్తాను. ఇంకొంతసేపు చంద్రమండలానికి వచ్చేసామండి. సూర్యమండలం దాటుకొని చంద్రమండలానికి వచ్చేసాం. ఇంకా భూమి మీద దిగిపోతున్నాము. మళ్ళీ మీరు మామూలుగా మీ యొక్క మంగళం మీరు పాడవచ్చు. తర్వాత సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చంచలము లేక చావు పుట్టుగలేక ఈ ఉత్తబట్ట బయలే గాని రెండోది లేదు. కలలోన కనుగొన్న గజము మేల్కొని చూడలేశమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ తిరుగుతున్న శరీరము ఏమీ లేదు. ఇది ఏ గురువాక్య పద్ధతి విదితముగా విమర్శించిన వాడు వివేక ఘనుడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. దీని భావం చెప్పి ముగిస్తున్నానండి. మనం త్వరగా భూమి మీద దిగుతున్నాం. సకల దేశాలందు సకల కాలాలందు అన్ని వస్తువుల్లోనూ ఎలాంటి చలనము లేకుండా అంతటా ములుగుత్త సందు లేకుండా తాను స్వత సిద్ధమై ఉండేటువంటి అది తప్ప ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొర్రపెట్టుచుండు ముదమున వినుమా. మీరు గన అచల ఋషి దగ్గర ఆ అర్హత పొంది మీరు గన అది ఉపదేశం అయినట్లయితే అక్కడ చెప్పేటువంటి మొదటి మంత్రం ఏం చెప్తుందట అంటే ఇది తప్ప అది మాత్రమే నువ్వు లేవయ్యా అని చెప్తుందట. అది ఉండాలి అని చెప్పి మొదటి మంత్రం చెప్తుందట. నువ్వు లేవు అని రెండో మంత్రం చెప్తుందట. అయితే తెలుసుకున్న తర్వాత ఎట్టుందంటానంటే అలలో కనబడిన గజం మేలుకుంటే ఏమీ లేదు. ఎగ్జాంపుల్ అయిపోయిందంటే జస్ట్ ఇంకా డోర్ ఓపెన్ చేస్తాం, దిగేద్దాం మనం అన్నట్టు. మీరు కల్లో ఏనుగు మీద ఊరేగుతున్నారు అనుకోండి స్వామి, కళ్ళ ఏనుగు మీద ఊరేగుతూ ఉన్నారు. మీ పైన పుష్పవర్షం కురుస్తూ ఉంది, బాజా భజంతులు మోగుతూ ఉన్నాయి. వెంటనే మేలుకుంటారు. మేలుకుంటే ఏమైంది? ఇప్పుడు అదంతా మేలుకుంటే అంత మాయగా తెలుస్తుందండి. అది తెలుసుకోవాల్సింది మనం. ఇది గురుముఖంగానే తెలుసుకోవాలండి. జై సద్గురు మహారాజుకు జై. స్వామి డోర్ ఓపెన్ చేయండి. మీ ప్రార్థన కానీ మంగళం. ఓకే. గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులార ఈతనికి భక్తితో మురియుచు మ్రోకిన మోక్షము చేకూరు. గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా. చరపురుషుడనరాదమ్మా అక్షర పురుషుడనగాదమ్మా. చరపురుషాక్షర పురుషుల కావల పురుషోత్తముడన బరిగిన మాయి గురునకు మంగళమనరమ్మా. చేత్రజ్ఞుండనరాదమ్మా ఈ చేత్రమతముడనగాదమ్మా. చేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుండైన మాయి గురునకు మంగళమనరమ్మా. స్మరణ రూపుడనరాదమ్మా విస్మరణ రూపుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణగాక తస్మరణ విస్మరణలెరుకలేని మా ఈ గురునకు మంగళమనరమ్మా. దేహి ఎనుట కనరాదమ్మా
ఈ దేహమతముడనగాదమ్మా అహం భావన కంటు సొంటులగు దేహి దేహముల తెరువు పోని మాయి గురునకు మంగళమనరమ్మా పిండరూపుడనరాదమ్మా బ్రహ్మాండ రూపుడనగాదమ్మా పిండాండ బ్రహ్మాండ బాండముల నిండియుండి ఇవి రెండుగాని మాయి గురునకు మంగళమనరమ్మా జ్ఞానియనుట కనరాదమ్మా అజ్ఞానియనుట కదిలేదమ్మా జ్ఞానాజ్ఞానములోన నొక్కటియు తానుగాక శూన్యానికి మీరిన మాయి గురునకు మంగళమనరమ్మా యోగియనుట కనరాదమ్మా మరి భోగియనుట కదిలేదమ్మా యోగి భోగియుద్యోగములంతని భాగవతాన్వయ భవ కృష్ణుండనే మాయి గురునకు మంగళమనరమ్మా మేలు కీడులనరాదమ్మా ఏ మేలు కీడులది కాదమ్మా కాలకూటమున కన్న మిక్కిలకు జాలమాత వెదక్షణములో పాపిన మా గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా తరుణులార ఈతనికి భక్తితో మురియుచు ప్రోకిన మోక్షము చేకూరు గురునకు మంగళమనరమ్మా సద్గురుమూర్తిని కనుగొనరమ్మా ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం తత్సత్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ